హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. చాలామందికి బాడీలో వేడి చేస్తూ ఉంటుంది, కానీ ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, దీన్ని ఎలా తగ్గించుకోవాలి చాలామందికి తెలియదు. సో ఇలాంటి విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు ఫిడికస్ హోమియోపతి CEO అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బాడీలో చాలామందికి వేడి చేస్తుందని చెప్తూ ఉంటారు, అసలు ఇది ఎందుకు వస్తుంది సార్? సో బాడీలో వేడి చేస్తారంటారండి. బేసిక్గా దీనికి సైంటిఫిక్గా ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేసే సిమ్టమ్స్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొంతమంది ఏమంటారంటే సో మా బాడీలో బాగా హీట్ వచ్చినట్టు అయింది అనిపిస్తారు. కొంతమంది తలలో బాగా హీట్ వచ్చింది అనిపిస్తారు. కొంతమంది బాడీలో ర్యాషెస్ వచ్చింది అంటారు, లిప్స్ డ్రై అవ్వడం అంటారు, స్కిన్ డ్రై అవ్వడం అంటారు. సో ఇది బేసిక్గా ఇది ఒక డిసీజ్ కాదండి, చాలా సెట్ ఆఫ్ సిమ్టమ్స్ అనమాట. కళ్ళు మండుతున్నాయని కొందరు అంటారు. 10 మందిని అడిగితే ఏమంటారంటే 10 మందికి హీట్ అంటే ఏంటి అని అడిగామనుకోండి, 10 మంది 10 డిఫరెంట్ సిమ్టమ్స్ చెప్తారు. అంటే కామన్ ఇదే ఉన్నదన్నమాట. కాకపోతే మనం జనరల్గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే హీట్ బాడీస్ అంటే ఏంటంటే వీళ్ళలో మెటబాలిక్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అంటే బేసల్ మెటబాలిక్ రేట్ అంటామండి, BMR అంటాం. సో BMR ఎక్కువగా ఉండడం అనేది చాలా మంచిది, చాలా హెల్దీగా ఉన్నట్టు. అంటే కొన్ని ప్యాథలాజికల్ BMRs కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ థైరాయిడ్ ఉందనుకోండి, సో వాళ్ళలో BMR ఎక్కువగా ఉంటుంది, అది అబ్నార్మల్, అది మంచిది కాదు. నార్మల్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని టెస్టులు చేయించే నార్మల్గా ఉండి అయినా కూడా మీకు కొంచెం బాడీలో హీట్ ఎక్కువగా ఉంది, వేడి చేసినట్టు అనిపిస్తుంది, మామూలుగా వాటర్ ఎక్కువ తాగాలనిపిస్తుంది, కళ్ళు డ్రై అయిపోతాయి, మౌత్ డ్రై అయిపోతుంది, ఈ సిమ్టమ్స్ ఉండడం చాలా మంచిది. ఎందుకంటే వీళ్ళలో BMR బాగా ఉందని. సో మనం ఈ కాలంలో అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఫుడ్ సరిగా తినక, ఎక్సర్సైజ్ సరిగా చేయక, జంక్ ఫుడ్ తిని వీళ్ళంతా ఏంటంటే BMR పడిపోతుంది వీళ్ళకి. సో ఈ కాలంలో ఏంటంటే ఎస్పెషల్లీ అర్బన్ సెటప్లో BMR తక్కువ ఉండడం అనేది అంత మంచిది కాదు. ఎందుకంటే సో వీళ్ళలో ఒబేసిటీస్ రావడం ఇవన్నీ మనం చూస్తుంటాం. సో మీకు కనుక ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటే మీరు లక్కీ అన్నట్లు. సో మీ BMR బాగా ఉన్నట్టు, మీ బాడీ హెల్తీగా ఉన్నట్టు. మీరు చేయాల్సింది ఏంటంటే మంచిగా వాటర్ తీసుకోండి. సో అదేవిధంగా ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ కాకుండా ఉండడము. సో కొన్ని మందికి ఏమవుతుందంటే కొన్ని తీసుకుంటే కొన్ని అలర్జిక్ సిమ్టమ్స్ లాగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమంది చికెన్ తింటే నాకు ర్యాషెస్ వస్తాయంటారు, ఎగ్ తింటే ర్యాషెస్ వస్తాయంటారు, ఎగ్ తింటే లూజ్ మోషన్స్ వస్తాయంటారు. బేసిక్గా ఇది ఏంటంటే హీట్ అనకూడదు, హీట్ అనే సైంటిఫిక్ టర్మ్ కాదు. వీళ్ళకి ఏంటంటే ఎగ్ అంటే ఇరిటేషన్ కానీ లేకపోతే అలర్జీ కానీ ఉండొచ్చు అనమాట. సో ఇరిటేషన్లు, అలర్జీలు మీకు ఏదన్నా వస్తువుకున్నప్పుడు అవి అవాయిడ్ చేయడం తప్పితే సో ప్రతి ఒక్క దానికి అందరూ చికెన్ అవాయిడ్ చేయడం, అందరూ మటన్ అవాయిడ్ చేయడం, అందరూ ఎగ్స్ అవాయిడ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. బేసిక్గా గుర్తుపెట్టుకోండి, మీలో మంచిగా హీట్ ఉంది, బాడీలో బాగా హీట్ వస్తుంది, నోరు డ్రై అయిపోతుంది అంటే మీరు వాటర్ తక్కువ తాగుతున్నారని, అంతే తప్పితే మీరు చాలా హెల్దీగా ఉన్నారని కూడా మీనింగ్ వస్తుంది అన్నమాట. ఈ బాడీ హీట్ వేడి చేసింది అన్నప్పుడు హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? రైట్. సో ఇది ఒక సెట్ ఆఫ్ సిమ్టమ్ కాదండి, మల్టిపుల్ సిమ్టమ్స్. మనము సిమ్టమ్ ఐడెంటిఫై చేసి ఈ సిమ్టమ్కి, ప్రతి ఒక్క సిమ్టమ్కి, ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి హోమియోపతిలో డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి. అసలు ఈయనకు వచ్చిన సిమ్టమ్స్ ఏంటి, అలర్జీ వల్ల వచ్చిందా, లేకపోతే ఇరిటేషన్ వల్ల వచ్చిందా, లేకపోతే బేసిక్గా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అని మనం క్లియర్గా ఐడెంటిఫై చేసి ప్రాపర్గా డయాగ్నోస్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తే హోమియోపతిలో ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా, సో మీకు చికెన్ అంటే అలర్జీ ఉంది తగ్గించుకోవచ్చు, ఎగ్ అంటే అలర్జీ ఉంది తగ్గించుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా ఏ అలర్జీస్ వచ్చినా ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా ఎఫెక్టివ్గా హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ట్రీట్మెంట్ అనేది ఒక్కొక్కసారి మీరు సిమ్టమ్స్ సివియారిటీ తగ్గించుకోవచ్చు, సిమ్టమ్స్ ఇంటెన్సిటీ తగ్గించుకోవచ్చు, సిమ్టమ్స్ డ్యూరేషన్ తగ్గించుకోవచ్చు. కొన్ని కేసెస్లో మీరు కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. కొన్ని కేసెస్లో ఏంటంటే మళ్ళీ రాకుండా ఈ సిమ్టమ్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు. మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా సో హోమియోపతిలో ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీరు అనుకున్న బాడీ హీట్కి కానీ, బాడీ హీట్కి మీరు అనుకున్న సిమ్టమ్స్ కూడా చాలా ఈజీగా హోమియోపతిలో క్లియర్ చేసుకోవచ్చు అనమాట. బాడీ హీట్కి ఒక్క కారణమే చెప్పాలి అంటే అది డీహైడ్రేషన్ వల్లనే అంటారా, లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇంకేమైనా లోపాలు వల్లనే అంటారా? రైట్. సో మనకు అడిగితే ఏమంటారంటే డిఫరెంట్ సిమ్టమ్స్ చెప్తారనమాట. కొంతమంది ర్యాషెస్ వచ్చినట్లుంటాయి. ర్యాషెస్ వచ్చిందంటే ఏదైనా ఇరిటెంట్గా అన్నా ఉండాలి, అలర్జీగా ఉండాలి, దానికి నీళ్ళకి సంబంధం ఉండదు. సో కొంతమంది ఏం చెప్తారంటే వాళ్ళకి స్వతహాగానే మంచి BMR ఉంటుంది అనమాట. సో వాళ్ళకి అథ్లెటిక్ బాడీ ఉంటుంది, మంచిగా తింటారు, సో మంచిగా డైజెస్ట్ చేసుకుని మంచిగా అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది, అది నార్మల్ అనమాట. సో మీకు కనుక దాహం ఎక్కువ వేస్తే వేడిగా ఉన్నప్పుడు సో మీరు వాటర్ తాగితే సరిపోతుంది. అంతేగాని సో ప్రతి ఒక్క దానికి
ఏ డిసీజ్ కన్నా ఒకటే మందు ఉన్నట్లు ప్రతి ఒక్క హీట్ సిమ్టమ్కి వాటర్ తాగడమే ఒక ఆన్సర్ కాదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి డ్రై మౌత్ ఉన్నప్పుడు, డ్రైనెస్ అన్న థర్స్ట్ ఉన్నప్పుడు వాటర్ తాగడం చాలా మంచిది. బాడీ వేడి ఎక్కువైపోయినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు అదేమైనా బాడీలో ఇంకేదైనా డిసీజ్కి అదేమైనా దారి తీస్తుందంటారా? రైట్. సో బాడీలో హీట్ ఎక్కువ అవుతుందంటే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి. సో నార్మల్గా ఏంటంటే ఇది హెల్దీ. సో హెల్దీ బాడీస్లో మంచి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అబ్నార్మల్గా వెయిట్ లాస్ కావడం కానీ, అబ్నార్మల్గా వెయిట్ లాస్ ఎక్కడ ఉంటుందంటే మనకు హైపర్ థైరాయిడ్లో ఉంటుంది. హైపర్ థైరాయిడ్ అన్నప్పుడు వీళ్ళు అబ్నార్మల్గా వెయిట్ లాస్ కావడము, బాగా థర్స్ట్ రావడము, లేకపోతే వేరే డిసీజెస్లో కూడా కొన్ని క్యాన్సర్స్లో కూడా బాగా బిఎంఆర్ పెరగడము ఇవన్నీ జరుగుతుంటుంది. సో మీ నార్మల్గా మీకు కొంచెం థర్స్ట్ ఉంది, బాడీ వేడిగా అనిపిస్తుంది అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు వెయిట్ తగ్గిపోతున్నారు, లేకపోతే లూజ్ మోషన్స్ ఎక్కువ అవుతున్నాయి, ట్రెమర్స్ వస్తున్నాయి, టెన్షన్ వస్తుంది. సో అబ్నార్మల్ సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ కావడం మంచిది. లేదు కొద్దిగా వేరే వాళ్ళతో పోలిస్తే నాకు ఫ్యాన్ ఎక్కువ కావాలి, లేకపోతే ఏసీ ఎక్కువ ఉండాలి అనేది నార్మల్ సిమ్టమ్, అది చాలా హెల్దీ సిమ్టమ్ కూడా. దాని గురించి ఎక్కువ అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ బాడీ వేడి చేయడానికి అట్మాస్ఫియర్ సీజన్ ఏమైనా సంబంధం ఉందంటారా? అంటే సమ్మర్లో కానీ వింటర్లో కానీ ఇలా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అని? డెఫినెట్గా అండి. సో ఈ బిఎంఆర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే సమ్మర్లో వాళ్ళు చాలా డిస్కంఫర్ట్గా ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి హై బిఎంఆర్ ఉంటుంది. ఈ బిఎంఆర్ వల్ల ఏమవుతుందంటే బాడీ హీట్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీళ్ళకి బయట నుంచి కూడా హీట్కి ఎక్స్పోజ్ అయ్యారంటే బాగా ఇరిటబుల్గా ఫీల్ అవుతారు. ఎక్కువ కోపం రావడము, ఇరిటబుల్గా ఉండడము ఇది కామన్గా చూస్తుంటాము. చలికాలంలో ఏంటంటే వీళ్ళ బాడీలో హీట్ ఎక్కువ ఉంటుంది, అదేవిధంగా బయట చల్లగా ఉంటుంది కాబట్టి వీళ్ళు కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటారు, అంత ఇరిటబుల్గా ఉండరు అనమాట. మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా చాలామంది చెప్తారు. సో హోమియోపతిలో ఒక ఇంపార్టెంట్ విషయం ఉంటుందన్నమాట. సో హోమియోపతి డాక్టర్ ఏమడుగుతారంటే నీకు వాతావరణం చల్లగా ఉండడం ఇష్టమా, వేడిగా ఉండడం ఇష్టమా అని అడుగుతారనమాట. ఎందుకు అంటే సో వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్, కొంతమంది నాకు చలి ఇష్టం అనుకోండి, నేను వేడిలో ఉంటే ఏమవుతుందంటే నాకు కంటిన్యూగా స్ట్రెస్లో ఉంటానన్నమాట. అదేవిధంగా మీకు వేడి ఇష్టం అనుకోండి, మీరు చల్ల సీజన్లో ఎక్కువ ఉన్నారనుకోండి, మీకు అది స్ట్రెస్ లాగా పనిచేసి కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో అందుకు మనం చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు మనము ఈ క్వశ్చన్ అడుగుతాం అన్నమాట, వీళ్ళు కంటిన్యూస్గా స్ట్రెస్లో ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి. అప్పుడు ఏమవుతుందంటే మనకు క్లియర్గా తెలుస్తుంది. సో హీట్ బాడీసా, కోల్డ్ బాడీసా, హాట్ పేషెంట్, కోల్డ్ పేషెంట్ అని ఉంటాం అన్నమాట. దాన్ని బట్టి మనము హోమియోపతిలో మెడిసిన్స్ కూడా చేంజ్ చేస్తూ ఉంటాము. అంత ఇంపార్టెన్స్ థర్మల్ స్టేట్ ఆఫ్ ఎ పర్సన్ అనేది హోమియోపతిలో. సార్ ఫైనల్గా ఈ ట్రీట్మెంట్ గురించి హోమియోపతిలో చెప్పారు. సో బాడీలో వేడి చేసింది అన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఫుడ్డే తీసుకోవాలి, త్వరగా తగ్గిపోతుంది అలా, ఇలాంటి డ్రింక్ తీసుకోవాలి అలాంటిది ఏమైనా ఉందా సార్? స్పెసిఫిక్ ఫుడ్ అంటూ ఏం లేదండి. కొంతమందికి ఏమవుతుందంటే కొన్ని ఫుడ్స్ పడవు. సో నేను ఇందాక చెప్పినట్లు ఈ హీట్ బాడీ అనేది ఒక స్పెసిఫిక్ డిసీజ్ కాదు, సిమ్టమ్ కూడా ఒక స్పెసిఫిక్ సిమ్టమ్ కాదు. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ సిమ్టమ్స్ చెప్తారు. కొంతమంది ఎగ్స్ తింటే ఏమవుతుందంటే ఎక్కువ వస్తుంది అంటారు, కొంతమంది చికెన్ తింటే ఎక్కువ వస్తుంది. వాళ్ళకి కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు మాత్రం ఎగ్ తినకూడదు, చికెన్ తినకుండా ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇది బేసిక్గా ఇది కామన్ ఫర్ ఎవ్రీ వన్. కొందరు అంటే బటర్ మిల్క్ తాగాలని అంటుంటారు, కోకోనట్ వాటర్. సో వాటి వల్ల ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్ లేకుండా తగ్గిపోతుంది అంటారా బాడీలో వేడి చేసి? రైట్. బాడీలో డీహైడ్రేషన్ వల్ల మీకు గన ఈ సిమ్టమ్స్ వస్తే మీరు బటర్ మిల్క్ తాగండి, లేకపోతే కోకోనట్ వాటర్ తాగండి, మీకు తగ్గుతుంది. సో ప్రతి ఒక్కరికి ఇది మనం ఫస్ట్ కాజ్ ఐడెంటిఫై చేయాలి. సో వీటిలో ఒక సెట్ ఆఫ్ సిమ్టమ్స్ వచ్చాయి అంటే ఏంటి ప్రాబ్లం అని మనం ఐడెంటిఫై చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవాలి తప్పితే ప్రతి ఒక్క హీట్ సిమ్టమ్కి వాటర్ తాగడం సొల్యూషన్ కాదు, ప్రతి ఒక్క హీట్ సిమ్టమ్కి కోకోనట్ వాటర్ తాగడం కాదు, ప్రతి ఒక్క హీట్ సిమ్టమ్కి ఒక మజ్జిగ తాగడం అనేది ఆన్సర్ కాదు. ఫస్ట్ పేషెంట్తో కూర్చొని ఇంటర్వ్యూ తీసుకొని ఐడెంటిఫై చేసి దీని బ్యాక్గ్రౌండ్లో ఏమైనా సీరియస్ డిసీజెస్ ఉన్నాయా, లేకపోతే సింపుల్ డిసీజెస్ ఉన్నాయా, లేకపోతే ఈయన బాడీ హెల్దీగా ఉందా, అబ్నార్మల్గా ఉందా అని డిస్కస్ చేసి అది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది తప్పితే ప్రతి ఒక్కరికి ఒకటే ఆన్సర్ ఉండదు అనమాట. సో ఆ కాజ్ని ఐడెంటిఫై చేయడానికి అంటే వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవచ్చు అంటారా, లేదా ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? రైట్. సో చాలామంది ఏంటంటే వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే తెలిసిపోతుంది. సో వాళ్ళు కన్నా ఎక్కువ వాటర్ తీసుకుంటే వీళ్ళకి బాగుంది అనుకోండి, వాళ్ళు ఎక్కువ వాటర్ తీసుకోవాలి. లేకపోతే ఎక్కువ కూల్ ప్లేస్లో వాళ్ళకి కూర్చుంటే బాగుందంటే వాళ్ళు కూల్ ప్లేస్లోనే ఎక్కువగా ఉండాలన్నమాట. కొంతమంది హాట్ ప్లేస్లో ఎక్కువగా ఉండాలి, వాళ్ళు హాట్ ప్లేస్లో ప్రిఫర్ చేస్తారనమాట. సో ఇవన్నీ చేసినా కూడా అబ్నార్మల్గా ఏదైనా ఉంది, అబ్నార్మల్గా వెయిట్ రిడక్షన్ ఉంది, అబ్నార్మల్గా ట్రెమర్స్ వస్తున్నాయి, టెన్షన్ వస్తున్నాయి, లేకపోతే అబ్నార్మల్గా ఏదన్నా బ్లడ్ రావడం కానీ ఎక్కడి నుంచన్నా
సో ఏమన్నా అబ్నార్మల్ సిమ్టమ్స్ డ్రాస్టిక్గా చేంజ్ అవుతున్నవి ఉంటే డాక్టర్ని కన్సల్ట్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. సార్, ఈ బాడీ వేడి చేయడం గురించి ట్రీట్మెంట్ గురించి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.